శ్రమనందు ఉండుట నాకేమైంది? మేలాయను అంటున్నాడు. ఎందుకు మేలాయిందో పైన చెబుతూ 67వ వచనంలో చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. చాలు. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి బాగా పదాన్ని బాగా నొక్కి పెట్టి చదువుతున్నాను, బాగా ఆలోచించండి. ఎప్పుడు శ్రమ వచ్చిన తర్వాత దేన్ని అనుసరించడం మొదలుపెట్టాడు? వాక్యాన్ని అనుసరించడం మొదలుపెట్టాడు. బాగా గుర్తుపెట్టుకోండి, వాక్యాన్ని అనుసరించడం మొదలుపెట్టాడు. ఎప్పుడు? శ్రమ వచ్చిన తర్వాత, రాకముందా? వచ్చిన తర్వాత, రాకముందు కాదు. వచ్చిన తర్వాత వాక్యాన్ని అనుసరించడం మొదలుపెట్టిన ఈయనకి 71వ వచనంలో అప్పుడు చెబుతున్నాడు ఏమని? నీ శిక్ష, నీ శ్రమ నాకేమైంది? మేలయ్యింది. ఏంటా మేలు? వాక్యాన్ని బట్టి నడవగలిగేంత గొప్ప జీవితం నాకు వచ్చింది.